అన్నా నువ్వు నావోనివే. నమ్ముకున్న వారికి అండగా నిలబడేవారు అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తే సీఎం రేవంత్ రెడ్డి. తనను నమ్ముకున్న వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇప్పించారు రేవంత్ రెడ్డి. వేమన్నా నువ్వు నావోనివే, నీకు అన్యాయం జరగనివ్వనే అన్నారు రేవంత్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టింది కాంగ్రెస్. దీనంతటికీ ఏకైక కారణం సీఎం రేవంత్ రెడ్డి. ఈ నిర్ణయంతో పార్టీలోనూ హైకమాండ్ దగ్గర రేవంత్ పట్టేమిటో తెలిసిపోయింది. కాంగ్రెస్ కేడర్కు అటు సీనియర్లకు ఒక స్పష్టత కూడా వచ్చింది. అయితే అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్ వెనుక ఏం జరిగింది? ఆయనది పూలబాట కాదు, ముళ్ళబాటలోనే పొలిటికల్ ప్రయాణం. ముళ్ళనే పూలుగా మార్చుకున్న రేవంత్ స్నేహానికి వేశారు పెద్ద సీటు. పార్టీలో తన పవర్ పొజిషన్ తెలిపిన ఫీటు. రేవంత్ ది గెయినర్. తెలంగాణ కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్లు రాజ్యసభ కుర్చీలో కర్చీఫ్ వేశారు. ఒక్క సీటు కోసం 16 మంది నేతల మధ్య మ్యూజికల్ చైర్ నడిచింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తనదైన మ్యాజిక్ చేసి తన ఆప్తమిత్రుడి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించుకోగలిగారు. తన రాజకీయ ప్రయాణంలో అడుగడుగునా అండగా నిలబడ్డ వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఖరారు చేసి స్నేహబంధాన్ని తాను ఎంతగా గౌరవిస్తానో రేవంత్ నిరూపించుకున్నారు. అదే సమయంలో టీ కాంగ్రెస్ లో రేవంత్ తన పట్టు నిలబెట్టుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర తనకు ఎంత పలుకుబడి ఉందో, ఢిల్లీ స్థాయిలో ఎంత పవర్ ఉందో రేవంత్ పరోక్షంగా చూపించినట్లు కూడా అయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టినట్టయింది. సీఎం రేవంత్ సూచించిన వేం నరేందర్ ను రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. పార్టీలో సీనియర్లు జూనియర్లు అనే దానితో సంబంధం లేకుండా కావాలంటే తన మనిషికి పదవి ఇప్పించుకోగలనని దీని ద్వారా రేవంత్ మెసేజ్ ఇచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. వేం నరేందర్ రెడ్డి పార్టీకి సంబంధం లేని మనిషిగా, పూర్తిగా రేవంత్ మనిషిగా ముద్రపడ్డారని చెప్తారు. వేం నరేందర్ రెడ్డితో రేవంత్ రెడ్డికి చాలా కాలంగా పరిచయం ఉంది. టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. 2004 నుంచి 2009 వరకు వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడిందంటారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడే తన స్నేహితుడు వేం నరేందర్ కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకోవడానికి రేవంత్ శతవిధాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే కేసులో ఇరుక్కుని జైలు వరకు వెళ్లారు. అయితే ఆ తర్వాత తనతో పాటు వేం నరేందర్ ను కాంగ్రెస్ లోకి తీసుకువెళ్లారు రేవంత్. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో వేం నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. పార్టీ ప్రచార కార్యక్రమాలు, రాజకీయ వ్యూహాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసే సమయంలో కాంగ్రెస్ కు మింగుడు పడని కేసీఆర్ ను పదే టార్గెట్ చేస్తూ హైకమాండ్ ను రేవంత్ ఆకట్టుకున్నారు. ఇక తాను సీఎం అయ్యాక వేం నరేందర్ ను తన సలహాదారుడిగా నియమించారు రేవంత్. అప్పట్లో ఆయనకు ఎమ్మెల్సీ ఇప్పించుకోలేకపోయినా ఇప్పుడు బోనస్ గా అంతకంటే పెద్ద పదవిని ఇప్పించుకోగలిగారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి తనకు తోడు నీడగా మెలిగిన స్నేహితుడిని రాజ్యసభ దాకా తీసుకువెళ్లారు రేవంత్. ఇన్నాళ్లు తనను నమ్ముకుని నడిచినందుకు ఆయనను మంచి పదవితో సీఎం సత్కరించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పార్టీకి ప్రధాన నాయకుడిగా తెలంగాణలో పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, సర్పంచ్లు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలతో హైకమాండ్ దగ్గర రేవంత్ కు ప్రాధాన్యం మరింత పెరిగిందంటున్నారు. రాష్ట్రంలో పార్టీని బలపరుస్తూనే ఢిల్లీ నాయకత్వంతో మంచి సమన్వయం రేవంత్ కొనసాగిస్తున్నారు. పార్టీ నిర్ణయాల్లో ఢిల్లీ నాయకత్వానికి పూర్తి మద్దతిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కేసీఆర్ పై రేవంత్ నిరంతరం దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ పై కాంగ్రెస్ అధిష్టానానికి మరింత విశ్వాసం పెరిగిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే బ్యాక్గ్రౌండ్ లో వేం నరేందర్ రాజ్యసభ ఎంపిక కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అనేక మంది పేర్లు చివరి వరకు చర్చలో ఉన్నప్పటికీ చివరకు వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారవడం రేవంత్ కు హైకమాండ్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పినట్టయింది. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిత్వంతో రేవంత్ రెడ్డి తన సన్నిహితుడిని ఢిల్లీ రాజకీయాల్లోకి తీసుకెళ్లినట్టయింది.